పోయేటప్పుడు ఏంటి టెంకాయ కొట్టుకొని పోవాలి. మా డాడీ కొడతా ఉన్నాడు. ఇది గొలగమూడి వెంకయ్య స్వామి దర్శనానికి క్యూ లైన్ అనమాట. ఈ క్యూ లైన్లోకి మనం కూడా ఇప్పుడు వెళ్ళాలి. ఈరోజు శనివారం కాబట్టి వెంకయ్య స్వామికి చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు భక్తులు చాలా ఎక్కువ మంది వస్తారు. ఆ భక్తుల్లో మనము కూడా కొంతమంది అన్నమాట. చాలా పెద్దదిగా ఉంది క్యూ. అక్కడి నుంచి రావాలన్నమాట. ఇప్పుడు లైన్కి దారి ఇది మనం పోయేది. దీనికి ఎదురుగా స్వామివారి మూలస్థానము కుటీరము అనే ఒక బిల్డింగ్ ఉంది. ఇది మనం దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం చూపిస్తాను. క్యూ లైన్ చాలా పెద్దదిగా ఉంది. టెంపుల్కి క్యూ లైన్లో ఉన్నాము. మెయిన్ టెంపుల్ పక్కనే షాపింగ్స్ ఉంటాయి. ఏదైనా పిల్లలు బొమ్మలు ఆడుకోవడానికి ఏదైనా తీసుకోవాలనుకుంటే పిల్లలకి ఇక్కడ తీసుకోవచ్చు అన్నమాట. పక్కనే అనాథ అన్నప్రసాదము ఉంది. దర్శనం అయిపోయిన తర్వాత భోజనానికి వెళ్ళొచ్చు. ఈ హోమం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం హోమం దగ్గర నుంచే దర్శనానికి వెళ్తాము. వెళ్ళేటప్పుడు మనం టెంకాయలు కానీ ఇస్తారు. అవి మనం బయట నుంచి తెచ్చుకోవాలి. ఇందాక తీసుకున్నాం కదా అవి ఇక్కడ హోమంలో వేసేసి మనం దర్శనానికి వెళ్ళాలన్నమాట. క్యూ లైన్ హోమంలో వేస్తున్నాం. హోమం మండుతూ ఉంది. ఇది ఆలయ ప్రాంగణము. ఇక్కడ గుడి చుట్టూ మళ్ళీ తిరుక్కొని రావాలి.